ఐశ్వర్య రాయ్ అభిషేక్ విడిపోతున్నారు అంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు సర్కిల్ అవుతున్నాయి, వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లు విడిపోతున్నారు అంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో ఐశ్వర్య అభిషేక్ విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా ఏదో ఒక రకంగా వాటికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక దశలో సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ను ఐశ్వర్య రాయ్ అన్ఫాలో చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. మళ్ళీ ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి కనిపించడం ఇవన్నీ ఆ వార్తలకు చెక్ పెడుతూ వచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా కూడా ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్య రాయ్ అభిషేక్ ఇచ్చిన రింగ్ను చూపిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ దానికి చెక్ పడింది, ఈ వార్తలకు చెక్ పడింది. ఇప్పుడు మరోసారి దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో జరిగిన పరిణామంతో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు, వారిద్దరి మధ్య విడాకులు చోటు చేసుకోబోతున్నాయి, విడాకులు తీసుకోబోతున్నారు అని వస్తున్న వార్తలు కేవలం పుకార్లు కాదు నిజాలు అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ వాటికి చెక్ పెడుతూనే వచ్చారు. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య దూరంగా ఉంటున్నారు అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దుబాయ్లో ఒక ఈవెంట్ జరిగింది. దుబాయ్లో జరిగిన ఆ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ పక్కన బచ్చన్ పేరు కనిపించలేదు. ఐశ్వర్య బచ్చన్ అని అన్ని సందర్భాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఐశ్వర్య రాయ్ పేరు పక్కన బచ్చన్ పేరు కనిపించకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తపై మరోసారి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐశ్వర్య ఇంటర్నేషనల్ స్టార్ అంటూ ప్రదర్శించారు నిర్వాహకులు, కేవలం ఐశ్వర్యాని మాత్రమే రాశారు, ఐశ్వర్య బచ్చన్ అని రాయలేదు. ఇద్దరు ఎక్కడ ఐశ్వర్య రాయ్ పేరును ప్రస్తావించినా ఐశ్వర్య బచ్చన్ అని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఐశ్వర్యాని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం. దుబాయ్లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఐశ్వర్య పక్కన కేవలం ఐశ్వర్య పేరు పక్కన బచ్చన్ పేరు కనిపించకపోవడంతో మళ్ళీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య ఇంటర్నేషనల్ స్టార్ అంటూనే నిర్వాహకులు ప్రదర్శించారు. అభిషేక్ నుంచి విడిపోయారు అని అనడానికి ఇదే నిదర్శనం అంటూ పెద్ద ఎత్తున మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దుబాయ్లో జరిగిన ప్రపంచ మహిళా సదస్సులో ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు. ఐశ్వర్య రాయ్ ఈ సదస్సులో ప్రత్యేకంగా పాల్గొన్నారు. అయితే కేవలం ఐశ్వర్య ఇంటర్నేషనల్ స్టార్ అని మాత్రమే ఇక్కడ పేర్కొనడం, బచ్చన్ పేరు ఐశ్వర్య పక్కన కనిపించకపోవడంతో మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మన ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు, ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు కూడా కనిపిస్తున్న ఫోటోలు మనకి కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా వాటికి చెక్ పెడుతూనే వచ్చారు. ఒకసారి అయితే వెడ్డింగ్ రింగ్ను ధరించి ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అందరూ కూడా ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని అనుకున్నారు. ఆ తర్వాత మరోసారి అలాంటి వార్తలే చక్కర్లు కొట్టాయి. మరోసారి దానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. ముంబైలో అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకల్లో అప్పట్లో అమితాబ్ ఐశ్వర్య అభిషేక్లు సందడి చేశారు. దాంతో మళ్ళీ ఆ వార్తలకు తెరపడింది. ఇలా ఎప్పుడు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ల విడాకుల గురించి వార్తలు వచ్చినా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చెక్ పడుతూనే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం మనం అక్కడ చూడొచ్చు, ఐశ్వర్య రాయ్ అని మాత్రమే కనిపిస్తోంది, ఐశ్వర్య రాయ్ అని మాత్రమే కనిపిస్తోంది. ఐశ్వర్య బచ్చన్ అని కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరోసారి బలం చేకూరుతోంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా విడిపోయారు అంటూ మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీ దీనికి ఏ విధంగా చెక్ పెడుతుందో, నేరుగా వచ్చి దీనిపైన ఏమన్నా స్పందిస్తారా, లేక మరోసారి అందరూ కలిసి కనిపించడం, లేదా వెడ్డింగ్ రింగ్ను మరోసారి ధరించి ఫోటోలకు పోజులు ఇవ్వటం లాంటివి చేసి ఈ వార్తలకు చెక్ పెడతారా? దీనిపై బచ్చన్ ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఐశ్వర్య రాయ్ ఏ విధంగా ఈ వార్తకు ఫుల్ స్టాప్ పెడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
బ్రేకింగ్ న్యూస్. ఇది ఐశ్వర్యరాయ్ అభిషేక్ విడాకులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఐశ్వర్యరాయ్ అభిషేక్ విడిపోతున్నారు అంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు సర్కిల్ అవుతున్నాయి, వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్లు విడిపోతున్నారు అంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో ఐశ్వర్య అభిషేక్ విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా ఏదో ఒక రకంగా వాటికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక దశలో సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ను ఐశ్వర్యరాయ్ అన్ఫాలో చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. మళ్ళీ ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి కనిపించటం, ఇవన్నీ ఆ వార్తలకు చెక్ పెడుతూ వచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా కూడా ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్యరాయ్ అభిషేక్ ఇచ్చిన రింగ్ను చూపిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ దానికి చెక్ పడింది, ఈ వార్తలకు చెక్ పడింది. ఇప్పుడు మరోసారి దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో జరిగిన పరిణామంతో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు, వారిద్దరి మధ్య విడాకులు చోటు చేసుకోబోతున్నాయి, విడాకులు తీసుకోబోతున్నారు అని వస్తున్న వార్తలు కేవలం పుకార్లు కాదు, నిజాలు అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ వాటికి చెక్ పెడుతూనే వచ్చారు. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య దూరంగా ఉంటున్నారు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దుబాయ్లో ఒక ఈవెంట్ జరిగింది. దుబాయ్లో జరిగిన ఆ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ పక్కన బచ్చన్ పేరు కనిపించలేదు. ఐశ్వర్య బచ్చన్ అని అన్ని సందర్భాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఐశ్వర్యరాయ్ పేరు పక్కన బచ్చన్ పేరు కనిపించకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తపై మరోసారి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐశ్వర్య ఇంటర్నేషనల్ స్టార్ అంటూ ప్రదర్శించారు నిర్వాహకులు. కేవలం ఐశ్వర్యాని మాత్రమే రాశారు, ఐశ్వర్య బచ్చన్ అని రాయలేదు. ఇద్దరు ఎక్కడ ఐశ్వర్యరాయ్ పేరును ప్రస్తావించినా ఐశ్వర్య బచ్చన్ అని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఐశ్వర్యాని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం. దుబాయ్లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఐశ్వర్య పక్కన కేవలం ఐశ్వర్య పేరు పక్కన బచ్చన్ పేరు కనిపించకపోవడంతో మళ్ళీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య ఇంటర్నేషనల్ స్టార్ అంటూనే నిర్వాహకులు ప్రదర్శించారు. అభిషేక్ నుంచి విడిపోయారు అని అనడానికి ఇదే నిదర్శనం అంటూ పెద్ద ఎత్తున మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దుబాయ్లో జరిగిన ప్రపంచ మహిళా సదస్సులో ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. ఐశ్వర్యరాయ్ ఈ సదస్సులో ప్రత్యేకంగా పాల్గొన్నారు. అయితే కేవలం ఐశ్వర్య ఇంటర్నేషనల్ స్టార్ అని మాత్రమే ఇక్కడ పేర్కొనడం, బచ్చన్ పేరు ఐశ్వర్య పక్కన కనిపించకపోవడంతో మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మన ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు, ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు కూడా కనిపిస్తున్న ఫోటోలు మనకి కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా వాటికి చెక్ పెడుతూనే వచ్చారు. ఒకసారి అయితే వెడ్డింగ్ రింగ్ను ధరించి ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అందరూ కూడా ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని అనుకున్నారు. ఆ తర్వాత మరోసారి అలాంటి వార్తలే చక్కర్లు కొట్టాయి. మరోసారి దానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. ముంబైలో అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకల్లో అప్పట్లో అమితాబ్ ఐశ్వర్య అభిషేక్లు సందడి చేశారు. దాంతో మళ్ళీ ఆ వార్తలకు తెరపడింది. ఇలా ఎప్పుడు ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ల విడాకుల గురించి వార్తలు వచ్చినా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చెక్ పడుతూనే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం మనం అక్కడ చూడొచ్చు, ఐశ్వర్యరాయ్ అని మాత్రమే కనిపిస్తోంది. ఐశ్వర్యరాయ్ అని మాత్రమే కనిపిస్తోంది. ఐశ్వర్య బచ్చన్ అని కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరోసారి బలం చేకూరుతోంది. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా విడిపోయారు అంటూ మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీ దీనికి ఏ విధంగా చెక్ పెడుతుందో, నేరుగా వచ్చి దీనిపైన ఏమన్నా స్పందిస్తారా, లేక మరోసారి అందరూ కలిసి కనిపించడం, లేదా వెడ్డింగ్ రింగ్ను మరోసారి ధరించి ఫోటోలకు పోజులు ఇవ్వటం లాంటివి చేసి ఈ వార్తలకు చెక్ పెడతారా? దీనిపై బచ్చన్ ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఐశ్వర్యరాయ్ ఏ విధంగా ఈ వార్తకు ఫుల్ స్టాప్ పెడతారు అన్నది చర్చనీయాంశంగా మారింది.